హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చూస్తూ ఉండగానే సప్త శనివారాల వ్రతం 7వ వారంలోకి అయితే అడుగు పెట్టేశాను. ఈరోజైతే 7వ వారం చేసుకుంటున్నాను. ఈ పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రైడే నైట్ అయితే ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను. సాటర్డే ఉదయం చేసుకోవాలంటే మన టైం సరిపోదు కదండి, అందుకని ఫ్రైడేనే ముగ్గు పెట్టుకున్నాను. ఇంటి ముందు మెలిక ముగ్గు అయితే వేసుకున్నాను. మెలికల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము. చాలా ట్రెడిషనల్గా అయితే ఉంటాయి. ఇంకా ఇంటి ముందైతే మామిడి తోరణాలు కట్టుకున్నాము. ఈ వీడియోలో కనిపిస్తున్నాయి వడ్ల కంకులు. ఇవైతే పిచ్చుకలకి ఆహారంగా అయితే మేము ఇక్కడ పక్షులైతే రోజు వచ్చి ఇవి తింటూ ఉంటాయి. ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే ఉదయాన్నే లేచి నేను రెడీ అయిపోయి స్వామివారికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత స్వామివారికి పీఠాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాను. పీట మీద పసుపు కలర్ క్లాత్ అయితే వేసుకొని బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకొని స్వామివారి చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నాను. స్వామివారి ముందు దీపాలు పెట్టుకోవటానికైతే 2 పీటలు అయితే ఏర్పాటు చేసుకున్నాను. వాటి మీద కూడా క్లాతులు అయితే వేసుకున్నాను. స్వామివారిని అయితే తులసి ఇంకా పూలమాలలతో అయితే అందంగా అలంకరించుకుంటున్నాను. స్వామివారు అలంకార ప్రియుడండి. ఎంత అందంగా అలంకరించుకుంటే స్వామివారు అంత ఇష్టపడతారు. అందుకని స్వామివారికి ఎంత వీలైతే అంత అందంగా అయితే అలంకరించుకుంటాను. నేను ప్రతి వారము కూడాను ఇలానే చేస్తాను. ఇలా అందంగా అలంకరించుకొని స్వామివారిని చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందంగా అయితే అనిపిస్తుంది. ఈరోజు 7వ వారం లాస్ట్ వారం కదండి. మా వారు ఇంకా మా బాబు కూడా ఉన్నారు ఇంట్లో. స్వామివారికి పూజ చేసుకుందామని అయితే వారిద్దరూ కూడా నాకు పూజలో హెల్ప్ అయితే చేస్తున్నారు. ఈరోజు ఈ సప్త శనివారాల వ్రతం పూజ అయితే స్టార్ట్ చేసేటప్పుడు నేనైతే కొంచెం భయపడ్డాను. ఈ 7 వారాలు ఏ ఆటంకం లేకుండా పూజ చేయగలుగుతానా లేదా అని. అయితే స్వామివారు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా 7 వారాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. మనం భక్తితో నమ్మకంతో గనక ఈ పూజ చేస్తే స్వామివారు తప్పకుండా కరుణిస్తారు. స్వామివారి దయ వల్ల ఏ ఆటంకం కూడా మనకు రాదు. 2వ వారం పూజ అయిన తర్వాత స్వామివారి వద్ద నుంచి నాకైతే పిలుపు వచ్చింది. స్వామివారి కొండకు నేనైతే నడిచి వెళ్ళాను. 7 వారాలు అవ్వకముందే స్వామివారు అయితే ఆయన దర్శనం అయితే నాకు కల్పించారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇప్పుడైతే 7వ వారం పూర్తయిన తర్వాత నేను వాడపల్లి వెళ్దామని అయితే అనుకున్నాను. ఈ వారం పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని అయితే దర్శనం చేసుకుంటాను. ఇక్కడైతే పూజలో కలశం ఏర్పాటు చేసుకుంటున్నాను. కలశాన్ని కూడా పూలతో అందంగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత స్వామివారి వద్ద అన్ని దీపాలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా బాబు కూడా స్వామివారి వద్ద పూలతో అయితే అందంగా అలంకరిస్తున్నాడు. చిన్నపిల్లలకు కూడా మనం ఇప్పటి నుంచే పూజలు అవన్నీ అలవాటు చేయాలండి. రేపు వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. వాళ్ళు కూడా దైవ మార్గంలోకి అయితే వెళ్తారు. మనం ఇంట్లో నేర్పిస్తేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది. ఇలా అందరం కలిసి అయితే ఈరోజు స్వామివారికి అయితే పూజ చేసుకుంటున్నాము.
ఇంకా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వెండి విగ్రహాలు అయితే ఒక ప్లేట్లో ఉంచి తులసిమాల ఇంకా పూలమాలతో అయితే అలంకరించుకున్నాను. పంచామృత అభిషేకం అయితే ఈ వెండి విగ్రహాలకైతే చేస్తాను. ఇంకా మనం పూజ చేసుకునే టైం కన్నా ఈ పూజకు అన్నీ ఏర్పాటు చేసుకోవటానికే టైం అయితే ఎక్కువ పడుతుంది. అన్నీ నిదానంగా సర్దుకోవాలి కదండి. ఇంకా దీపాలన్నీ సర్దుకున్నాము. దీపాలన్నిటికీ పూలతో అయితే అలంకరించుకుంటున్నాము. నేను ప్రతి వారం పూజలో అయితే 7 పిండి దీపాలు రెడీ చేసుకుంటాను. ఈరోజు కూడా 7 పిండి దీపాలు అయితే స్వామివారికి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే పిండి దీపాలు రెడీ చేసుకొని గోవిందనామాలు అయితే పెడుతున్నాము. నేనైతే పిండి దీపాలు రెడీ చేశాను. మా వారైతే గోవిందనామాలని పెడుతున్నారు. ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్వామివారి వద్ద తమలపాకులు ఉంచి వాటి మీద ఈ పిండి దీపాలను అయితే పెడుతున్నాము. ఇంకా వీటిలో నువ్వుల నూనె వేసి 7 ఒత్తులతో అయితే దీపం పెట్టుకుంటున్నాను. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇలా సేవించుకోవడం ఎంతో అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. ఈ 7 శనివారాల వ్రతం చేసుకున్న నాళ్ళు కూడా స్వామివారితో అయితే మనము కనెక్ట్ అయి ఉంటాము. ఎవరైనా సరే ఈ పూజ చేయాలి అని అనుకుంటే ఏ ఆలోచన, ఏ భయం పెట్టుకోకుండా స్వామివారి పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ స్వామివారే మన చేత పూజ కంప్లీట్ అయ్యే వరకు చేయించుకుంటారు. ఇబ్బంది ఏమీ ఉండదు. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. నాకైతే లైఫ్లో ఏ బాధ, ఏ కష్టం వచ్చినా కూడా ముందు స్వామివారినే తలుచుకుంటాను. ఆ స్వామివారు నన్ను చాలాసార్లు అయితే ఆ ఆపదల నుంచి నన్ను బయటపడేశారు. నాకైతే చాలా మిరాకిల్ అనిపించింది. స్వామివారు మహిమలు అలానే ఉంటాయండి. స్వామివారిని నమ్ముకొని మనం ఆ ఆపద ముక్కలవాడు మనల్ని ఆపదల నుంచి బయటపడేస్తాడు. ఇది అక్షర సత్యం అండి. అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి ఆ స్వామివారి మహిమని చూసే ఉంటారు. నేనైతే చెప్పనవసరం లేదు, మీ అందరికీ కూడా తెలుసు కదా. ఈ 7వ వారం పూజలో అయితే స్వామివారికి ఇంకా అమ్మవారికి కూడా బట్టలు తీసుకున్నాను. పూజ అయిన తర్వాత మా దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పంతులు గారికి ఇంకా వాళ్ళ భార్యకి కూడా కలిపి ఇద్దరికి బట్టలు పెడతాను. వారికి ఈ రోజుకి సరిపడా భోజనానికి కావలసిన పదార్థాలన్నీ మోయన ఇచ్చి ఈ బట్టలు అయితే పెడదామని అయితే అనుకున్నాను. ఈరోజు చేసిన ప్రసాదాలన్నీ కూడా గుడి దగ్గర ఉన్న అనాథలకైతే పంచిపెట్టాలని అయితే అనుకున్నాము. పూజ దగ్గర అయితే సర్దటం ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసాము. నేనైతే బుక్కులో చదువుతూ ఉన్నాను. మా వారైతే పూజ చేస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా నేనే పూజ చేసుకునేదాన్ని. ఈ లాస్ట్ వారం అయినా సరే మా వారు చేస్తున్నారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. దంపతులు ఇద్దరూ కూడా కలిసి చేస్తే ఈ పూజ ఎంతో విశేషం. కుదిరిన వాళ్ళైతే దంపతులు ఇద్దరూ కలిసి ప్రతి వారం చేసుకుంటే చాలా మంచిది. కుదరకపోతే లాస్ట్ వారం అయినా సరే కలిసి చేసుకోవడానికి ట్రై చేయండి. ముందుగా అయితే ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తున్నాము. మనం ఏ పూజ మొదలుపెట్టినా కూడా ముందు విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి కదా. పూజ మనకి ఏ ఆటంకం లేకుండా జరగడం కోసం ఆ విఘ్నేశ్వరుని అయితే ముందుగా పూజిస్తున్నాము.
స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో అయితే పూజించిన తర్వాత కర్పూర నీరాజనం అయితే ఇస్తున్నాము. ఇప్పుడైతే శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడోపచారాలతో పూజ చేసుకుంటున్నాము. ఇంకా స్వామివారిని ఆవాహనం చేసిన తర్వాత స్వామివారికి పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తున్నాము. ఆవు పాలు, ఆవు పెరుగు, ఇంకా ఆవు నెయ్యి, తేనె, పంచదార ఈ 5 ద్రవ్యాలతో అయితే స్వామివారికి పంచామృత స్నానం అయితే చేస్తున్నాము. ఇలా స్వామి ఇంకా అమ్మవార్లకు అభిషేకం చేస్తుంటే స్వయంగా ఇద్దరికి అభిషేకం చేస్తున్నామా అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఈ పూజ చేస్తున్న అన్నాళ్ళు కూడా మనకి ఇంకా మన ఇంట్లో కూడా అన్ని పాజిటివ్ వైబ్సే ఉంటాయి. పంచామృత స్నానం పూర్తయిన తర్వాత శుద్ధోదక స్నానం అయితే చేయించాము. ఆ తర్వాత స్వామి ఇంకా అమ్మవార్లకు గంధము ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని ప్లేట్లో అయితే ఉంచాను. నేనైతే స్వామివారి అష్టోత్తరం చదువుతున్నాను. మా వారు తులసి దళాలతో అయితే స్వామివారిని పూజిస్తూ ఉన్నారు. చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అమృతాయ నమః. ఓం పద్మినీ ప్రియాయ నమః. స్వామివారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత అమ్మవార్లకు కుంకుమతో అయితే అష్టోత్తరం చేశాము. ఓం ధన్యాయ నమః. ఓం యన్మయాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభవర్తే నమః. ఓం ఆదిత్య నమః. ఓం దిత్య నమః. ఓం దిత్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుదారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. అష్టోత్తరాలన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడైతే నైవేద్యం పెడుతున్నాము. ఈరోజైతే స్వామివారికి నేను పొంగలి, పులిహోర, దద్దోజనం, ఇంకా 7 నువ్వుల లడ్డూలు, 7 బూందీ లడ్డూలు, చలిమిడి, వడపప్పు, పానకం, మినపగారెలు అయితే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ స్వామివారికి అరిటాకు మీద స్వామివారికి పెడుతున్నాము. ఈరోజైతే స్వామివారికి 7 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా స్వామివారి వద్ద ఉంచి స్వామివారికి నైవేద్యాన్ని అయితే నివేదన చేశాము. కొబ్బరికాయ అయితే కొట్టి నివేదన పూర్తయిన తర్వాత స్వామివారికి కర్పూర హారతి అయితే ఇస్తున్నాము.
కర్పూర హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే ముత్యాల హారతిని అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే 7 వత్తులతో స్వామివారికి హారతి ఇస్తున్నాను. ఈ హారతులన్నీ పూర్తయిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పంతులు గారికి బట్టలు ఇంకా మోయిన ఇచ్చి ఆ గుళ్ళోని ఇంకా బయట ఉన్న అందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టాము. ఇలా అయితే నా 7 శనివారాల వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను. 8వ వారంలోపు అయితే వాడపల్లి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ముడుపు చెల్లించుకొని ఇంటికి వచ్చి 8వ వారం పూజ అయితే చేసుకున్నాను. ఆ వడ్డీ కాసుల వాడికి వడ్డీ వారం కూడా చెల్లించుకొని నా 7 శనివారాల వ్రతాన్ని అయితే పూర్తి చేసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దయ వల్ల ఈ పూజ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.